రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్న ఆయుధాల్లో అతి భీకరమైన ఆయుధం ఏదంటే S-400 S-500 చెప్తారండి. ఇప్పుడు దానికంటే భీకరాతి భీకరమైన మోర్ డెడ్లీ వెపన్ ఒకటి కొనబోతున్నాం. అది మన భారతదేశం $3 బిలియన్ అంటే 2 నుంచి $3 బిలియన్ ఉపయోగించి లీజుకు తెచ్చుకుంటున్నాం. 10 సంవత్సరాలు 2026 నుంచి 2036 వరకే 10 సంవత్సరాల భారతదేశానికి సేవలు చేయబోతుంది. దాని పేరే ఇప్పుడు మీకు ఇది కనిపిస్తున్న అకులా 3 అనే న్యూక్లియర్ సబ్మెరైన్, అణు జలంతర్గామి అకులా 3. దీన్నే టైఫూన్ క్లాస్ సబ్మెరైన్స్ అని పిలుస్తారు. ప్రపంచంలో అతి పెద్ద జలంతర్గామి, ద లార్జెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సబ్మెరైన్స్ ఎవర్ బిల్ట్ బై ద నేషన్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. ఇదే అకులా 3 అనే న్యూక్లియర్ సబ్మెరైన్ భారతదేశం తెచ్చుకోబోతుంది. ఎందుకు భారతదేశం లీజుకే తెచ్చుకుంటుంది? భారతదేశంలో ఆల్రెడీ మనకి అరిదమన్ అని, అరిహంత్ అని, ఇలా అరిగాట్ అని 3 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఆల్రెడీ మనం బిల్డప్ చేసాం. అన్నా ఎందుకు తెచ్చుకుంటున్నాం దీన్ని? ఎందుకు న్యూక్లియర్ సబ్మెరైన్ దీన్నే ఎందుకు తెస్తున్నాం? ఎందుకు దీన్ని మోహరిస్తున్నామని అనే విషయాల మీద తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ యొక్క ఫీచర్స్, దాన్ని ఒక డెడ్లీ ఫీచర్స్ ఎలా ఉంటాయి, దాన్ని అటాక్ చేస్తే ఎంత చైనా అమెరికాలైనా తోక ముడిసిపోవాల్సిందే. ఎందుకు ఈ యొక్క ఫీచర్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ ఏంటంటే, మనం దీన్ని భారతదేశం తెచ్చుకునే ఈ అకులా 3 లేదా టైఫూన్ క్లాస్ లేదా ప్రాజెక్ట్ 741 అనే పేర్లతో పిలుస్తారు. నాటో భీకరంగా పిలుస్తుంది, అమెరికా కూడా దీన్ని ఒక పేర్లు పెట్టి పిలుస్తారు. దీని ఫీచర్స్ చూస్తే ఎలా ఉంటుందంటే, 48,000 టన్నులు, ఇది నీటిలో మునిగితే 48,000 టన్నులు బరువు ఉంటుందండి. భారతదేశం నిర్మించిన మన జలంతర్గాములు 13,000 టన్నులు 6,000 టన్నుల నుంచి ఉంటుందన్నమాట. కానీ ఇది 48,000 టన్నులు, ప్రపంచంలో అతి పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ అండి. 48,000 టన్నులతో ఉంటుంది. ఇది ఏంటంటే 30 కిలోమీటర్ల అంటే 30 నాట్స్ అంటే 40 to 50 కిలోమీటర్ల స్పీడ్తో నీటిలో ప్రయాణిస్తుంది అనమాట. ఆ స్పీడు నీటిలో అంటే అతి వేగవంతమైన న్యూక్లియర్ సబ్మెరైన్ అని మనం పిలవచ్చు. ప్రపంచంలో అతి వేగవంతమైన జలంతర్గాముల్లో ఇది ఒకటి అనమాట. ఇది 48,000 టన్నులతో పాటు ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే, దీంట్లో ఉండే వెపన్ సిస్టమ్స్ ఏంటంటే దేనికి ఉపయోగిస్తారంటే, వెపన్ సిస్టంలో న్యూక్లియర్ సబ్మెరైన్ అంటే సబ్మెరైన్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ICBMల ఖండాంతర క్షిపణులన్నీ నేలపై నుంచి వెళ్తాయి, లేకపోతే పైనుంచి వెళ్తాయి. కానీ ఇది సబ్మెరైన్ నుంచి ప్రయోగించే న్యూక్లియర్ ICBMs, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని కూడా మోసుకెళ్తుంది. అది ఏంటంటే బులవా క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది, న్యూక్లియర్ మిసైల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది సబ్మెరైన్ బేస్డ్ లాంచింగ్ క్షిపణి అనమాట, మిసైల్. ఇది 10,000 కిలోమీటర్ల రేంజ్ వరకు అటాక్ చేస్తుందన్నమాట. 6 మిరువు క్లాసు వారి హెడ్స్ని పెట్టుకుంటుంది. మిరువు అంటే 6 న్యూక్లియర్ బాంబులు తీసుకెళ్తుందన్నమాట, ఒకే ఒక వారి హెడ్. అదే ఈ బులవా క్లాసు న్యూక్లియర్ మిసైల్స్ని ఇది మోసుకెళ్తుంది. కాబట్టి ఇది ఒక డెడ్లీయెస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ అని మనం పిలవచ్చు అనమాట. దీంతో పాటు టార్పిడోస్ ఉంటాయి అనమాట. ఇదేంటంటే టార్పిడోస్ అంటే వేరే న్యూక్లియర్ సబ్మెరైన్ని అటాక్ చేయడానికి. ఇంకా వేరే న్యూక్లియర్ సబ్మెరైన్స్ వచ్చినాయి అనుకోండి, అది కూడా పోరాడుతూ ఉంటాయి, దాన్ని కూడా ఇది ఢీకొట్టగలదు. 2 సెకండ్ స్ట్రైక్ ఉపయోగిస్తారు. ఇప్పుడు భారతదేశం అణు విధానం ఉంది. ఈ అణు విధానం ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీని ఫాలో అవుతున్నాం. వేరే వాడు మన మీద అటాక్ చేసేదాకా మనం న్యూక్లియర్ బాంబులను ఉపయోగించాం. కాబట్టి అటేపోడు మన మీద న్యూక్లియర్ బాంబులు వేసేస్తే ఇక మనం భూమి మీద ఉన్న క్షిపణులని పాడైపోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా వాడిని అటాక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాడికి ఎన్ష్యూర్ చేయాలి, మీరు మనల్ని అటాక్ చేస్తే మేము ఇంకా మా యొక్క శక్తిని కాపాడుకుని నిన్ను అటాక్ చేస్తాం అని సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ అంటారన్నమాట. అది లేకపోతే మనం మొదటి స్ట్రైక్లోని గ్యారంటీ అటాక్ చేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనా కానీ మనల్ని అటాక్ చేస్తే మన యొక్క ఎయిర్ బేసెస్ని, ఈ సర్ఫేస్ మిసైల్స్ అన్నింటినీ నాశనం చేసేస్తాం ఒకేసారి. అప్పుడు మళ్ళీ దాన్ని గ్యారంటీ కొట్టే కెపాసిటీ ఎలా ఉంటుందంటే, ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ సముద్రంలో దాక్కుని ఉంటాయి. కాబట్టి దీన్ని వాడు నాశనం చేయలేడు. ఇది కంపల్సరీ వాడి మీద అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం. కాబట్టి మనం వాడిని గ్యారంటీగా అటాక్ చేస్తామనే ఒక కాన్ఫిడెన్సు, ఇది వాడికి భయాన్ని కలిగిస్తాం అన్నమాట. దీన్ని అందుకనే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారన్నమాట. అందుకే ఇది రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం.
ఇది నీటిలో 500 మీటర్ల లోతులో దాక్కుంటుంది. 120 రోజుల పాటు అది పైకి, భూమి పైకి, వాటర్ పైకి రావాల్సిన అవసరం లేదు. 120 రోజులు అంటే ఎండ్యూరెన్స్ కెపాసిటీ అంటారు. 120 రోజులు 160 మంది సైలర్స్ క్రూని పట్టుకుని లోపల ఉంటుంది. అప్పటి వరకే దానికి ఫుడ్, దాని లిమిటేషన్స్ ఏంటంటే ఫుడ్ కోసమే బయటకు వస్తుంది. 120 రోజులు దానికి అన్నీ సరిపోతాయి అన్నమాట. కాబట్టి శత్రువు దాన్ని పసిగట్టలేడు. 2 అకౌస్టిక్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని అంతగా ఎక్కడుందో చూడడానికి వాళ్ళు యాంటీ సబ్మైరైన్ వార్ఫేర్ చేస్తారు శత్రు దేశాలు. వాళ్ళకి దొరకనటువంటి మాన్యూవర్ కెపాసిటీ దానికి ఉంది. అకౌస్టిక్ సిస్టమ్ అనమాట. మోస్ట్ మోడర్న్ 2 హల్ సిస్టమ్ ఉంటుందండి ఇది. అంటే యుఎస్ ఓహియో క్లాస్ సబ్మైరైన్స్ కంటే ధీటుగా ఇది అకులా క్లాస్ 3 టైఫూన్ క్లాస్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ న్యూక్లియర్ సబ్మైరైన్ మనం ఎందుకు లీజుకు తెచ్చుకుంటున్నామంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్. శత్రువుని వాడు మన మీద అటాక్ చేసిన తర్వాత కూడా వాడిని మన శక్తిని రక్షించుకుని వాడిని అటాక్ చేయొచ్చు. కాబట్టి వాడు భయంతో రాడు. మన మీద అటాక్ చేస్తే తర్వాత స్ట్రైక్ దారుణంగా ఉంటుందని. అందువల్ల న్యూక్లియర్ ట్రైడ్ అణు విధానానికి ఇది సరిపోతుంది. భారతదేశం న్యూక్లియర్ డెటరెంట్. కాబట్టి ఇది అకులా క్లాస్ని రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే న్యూక్లియర్ మిసైల్స్ని సబ్మెరైన్ నుంచి ప్రయోగిస్తుంది. బులవా క్లాస్ అని ఒకటి 8,000 నుంచి 10,000 కిలోమీటర్ న్యూక్లియర్ సబ్మెరైన్ మిసైల్ ఒకటి వస్తుంది. దాంతోపాటే కాలిబర్ అని 1,500 కిలోమీటర్ల దూరం వెళ్ళే కాలిబర్ మిసైల్ కూడా ఈ యొక్క జలంతర్గామితో పాటు రష్యా మనకి ఇస్తుంది. దీంతోపాటు టార్పిడోస్ ఉంటాయి. ఈ హ్యూజ్ బేస్ ఉంటుంది అన్నమాట. వెపన్స్ పెట్టడానికి దీంట్లో ఎన్నో గదులు ఉంటాయి. దాన్ని వెపన్స్ బేల్ అంటారు. అది మనం తయారు చేసే మిసైల్స్, భారతదేశం తయారు చేస్తున్న అరిదమన్, అరిగాట్టు, అరిహంత్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కంటే చాలా అధునాతనం, చాలా పెద్దది కూడా. మనం తయారు చేస్తున్న అతిపెద్దది 13,000 టన్నులే. ఇది 48,000 టన్నులు అండి. కాబట్టి ఇది మొత్తం దీన్ని సెకండ్ స్ట్రైక్ కాబట్టి దాన్ని మనం తెచ్చుకుంటున్నాం. టార్పిడోస్ అని అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేస్తుంది, సెకండ్ స్ట్రైక్ చేస్తుంది, డీప్ స్ట్రైక్ చేస్తుంది. తర్వాత ఇది ప్రపంచంలో ఏ మూలకైనా అన్ని 5 మహాసముద్రాల్లో కూడా ఎంటర్ అవుతుందన్నమాట. నక్కి దీన్ని పట్టుకోవడం అసంభవం అనమాట. ఇది రష్యా నిర్మించిన ఈ అకులా క్లాస్ 3తో. ఇక భారతదేశం నిర్మించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు భారతదేశం మనం ఇంకా న్యూక్లియర్ సబ్మెరైన్ నిర్మించబోతున్నాం. దానికి టెక్నాలజీ కావాలి. ఇప్పుడు ఈ రష్యా తయారు చేసిన ఈ సబ్మెరైన్ మనం తెచ్చుకుంటే దాని టెక్నాలజీ, దాని మోడల్, దాని డిజైన్ మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి భారతదేశం తర్వాత తయారు చేసే న్యూక్లియర్ సబ్మెరైన్స్కి ఇది ఉపయోగపడుతుంది. 2 భారతదేశం న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేస్తూ ఉంటే దాంట్లో పనిచేసే సైలర్స్కి ట్రైనింగ్ మాడ్యూల్గా దీన్ని ఉపయోగిస్తాం. అందుకనే ఒకప్పుడు కూడా అకులా 1 తెచ్చుకున్నాం. దానికి సింధుదుర్గ్ అని పేరు పెట్టాం భారతదేశానికి మొట్టమొదట్లో రష్యా నుంచి. తర్వాత ఇప్పుడు తెచ్చుకునే దానికి ఐఎన్ఎస్ చక్ర 3 అని పేరు పెడుతున్నామండి. మనం ఐఎన్ఎస్ చక్ర 1, 2లు మనం తెచ్చుకున్నాం ఒకప్పుడు లీజు. కాబట్టి మన భారతదేశం నిర్మిస్తున్న దానికంటే అధునాతనమైనది ఇంకా తయారు చేయాలంటే కానీ టెక్నాలజీ కావాలంటే కాబట్టి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది 2026 నుంచి 2036 వరకు భారతదేశానికి సేవలు అందించబోతుంది. ఈ అకులా 3 న్యూక్లియర్ సబ్మెరైన్ అణు జలంతర్గామి రష్యా నుంచి తెచ్చుకోవడం. దీనికి $2 నుంచి $3 బిలియన్ చెల్లిస్తున్నామంటే ఒకసారి ఊహించుకోండి. సుమారు 20,000 కోట్ల రూపాయలు మనం లీజుకు తెచ్చుకుంటున్నామంటే ఈ యొక్క జలంతర్గామి యొక్క ప్రత్యేకత మీరు తీసుకోవచ్చు. మరి ఎందుకు భారతదేశం తెస్తుంది అంటే ఒక్కటేనండి. ఇప్పుడు చైనాతో మనం పోటీ పడుతున్నాం. చైనా ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. అది హిందూ మహాసముద్రంలోకి వచ్చి మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి హిందూ మహాసముద్రంలో పూర్తి డామినేషన్ కావాలి అంటే మన ప్రైమ్ మినిస్టరు పుతిన్ గారితో సంయుక్తంగా తీస్తున్న జలంతర్గామి ఇది. ఇప్పుడు చైనా దగ్గర ఆల్రెడీ 72 సబ్మెరైన్స్ ఉన్నాయి. మనకి 20 ఉన్నాయి, సుమారు 18 నుంచి 20. కాబట్టి ఆ మైటీ చైనాని ఎదుర్కోవాలంటే ఈ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఉన్న ఈ అకులా 3 అనేది న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది మనకి చాలా చాలా ఎసెన్షియల్ అయిపోయిందనమాట. అందుకే భారతదేశం చైనాని ఎదుర్కోవడానికి, తర్వాత ఇండియాని బ్లూ వాటర్ నేవీ అంటారన్నమాట. బ్లూ వాటర్ నేవీ అంటే కేవలం ఇండియాని రక్షించుకోవడమే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎయిర్ షిప్లు వెళ్ళి వార్ చేయగల కెపాసిటీ ఉంటేనే మనం ప్రపంచ పవర్గా గుర్తించబడతాం అనమాట. అందువల్ల ఇండియా ప్రాజెక్ట్ 75-1 అని నేవీని అద్భుతం మోడర్నైజ్ చేసేస్తుంది అనమాట. కేవలం చైనా దృష్టితోనే కాకుండా ప్రపంచంలో ఒక పవర్ టు బీ రికార్డ్ విత్ నేవల్ పవర్, ముఖ్యంగా బ్లూ వాటర్ నేవీ అవ్వడానికి రష్యా నుంచి మనం అకులా 3 అనే ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ మనం లీజుకు తెచ్చుకోబోతున్నాం. ఇది అద్భుతమని చెప్పొచ్చండి.